ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఒక 4 రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో తిరుగుతున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి ఇచ్చినటువంటి సైలెన్సర్ కాకుండా వేరే సైలెన్సర్ పెట్టేసి టౌన్లో రణగణ భయంకర ధ్వనులతో తిరుగుతుంది. అలాంటి ఒక 100 వెహికల్ చూసి గమనించేసి వాటిని తీసేసి వాటి యొక్క సైలెన్సర్ తీసేసి ఆ సైలెన్సర్ డిస్మెంటల్ చేసేసి వేరే కంపెనీ సైలెన్సర్ తీసేసి వాళ్ళకి ఫైన్ అమౌంట్ చెల్లించిన తర్వాత రిలీజ్ చేయండి. ఈ రోజున ఇంతకుముందు నుంచి ఈ స్పోర్ట్స్ బైక్స్ నెంబర్ లేని స్పోర్ట్స్ సైకిల్స్ దాదాపు ఒక 1000 దాకా 100 దాకా పట్టుకోవడం జరిగింది. వాటికి ఎలాంటి నంబర్ ప్లేట్ లేకుండా టౌన్లో తిరగటం వలన నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గంజాయి రవాణాకి, దొంగతనాలకి, స్నేహితులకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటిని నియంత్రించడం కోసం ఏదైతే నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ ఆ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఎంబీఐకి రాసి వాళ్ళు నెంబర్ ప్లేట్ వేసుకున్నట్టు చూసేసి తర్వాత దాని మీద పెనాల్టీ ఏమైతే పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీ కట్టించిన తర్వాత అటు వెహికల్స్ వాటిని మేము రిలీజ్ చేస్తాం. ప్రజలు కోరేది ఏంటంటే ఈ పండగ సందర్భాల్లో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని చిన్న పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఏంటంటే ముఖ్యంగా నెంబర్ లేని వెహికల్స్ నడిపే వ్యక్తులు నెంబర్ వేసుకుని నడపాలి. తర్వాత ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ వాటికి ఒక కంపెనీ ఇచ్చినటువంటి సైలెన్సర్ కాకుండా వేరే సైలెన్స్ ఉపయోగించకూడదు. తర్వాత విధిగా డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు మనకు సహకరిస్తే నేరాలు జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.